అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటాద్రిపై వెలిసి నిత్యము భక్తులతో దర్శనమిస్తూ తరింపచేస్తున్నారు శ్రీవారు. ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే క్రీస్తు శకం 9వ శతాబ్దం బ్రహ్మ చేత ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించబడినాయని భవిష్యోత్తర పురాణం చెప్పబడుతుంది. ఎందరో కవి పండితులు, అన్నమయ్య వంటి వాగ్గేయకారులు ఈ బ్రహ్మోత్సవాలను తమ కీర్తనలతో ఎంత గొప్పగానో వర్ణించారు. ఈ బ్రహ్మోత్సవాలు అనేవి 9 రోజుల పాటు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే మొదటి రోజున ఆలయ శుద్ధిని శాస్త్రోక్తంగా చేసి అంకురార్పణతో ప్రారంభిస్తారు. పాలికలలో నవధాన్యాలు వేసి రోజు నీరు పోస్తూ అవి మొలకలెత్తేలాగా చేయడమే అంకురార్పణ. మొదటి రోజునే గరుడ ధ్వజము ఆరోహిస్తారు. గరుడు వెళ్ళి ఇంద్రాది దేవతలను, అగ్ని, కుబేర, వాయు దేవతలకు, వశిష్ఠాది ఋషిపుంగవులకు ఆహ్వానించి వస్తారని ప్రగాఢ నమ్మకం. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడు తిరుమల మాడవీధులలో విహరిస్తారు. తదుపరి మహానైవేద్యాలను చెల్లిస్తారు. ఉత్సవ అనంతరం శ్రీవారికి అలసట పోవడానికి ఓషధీకృత జలాలతో అభిషేకించడాన్ని స్నపనం అంటారు. రెండో రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని పుష్పాదులతో, మౌక్తిక మాలలతో, వజ్ర వైడూర్యాలతో, వివిధ అలంకారాలతో, విశేషంగా వజ్ర ఖచ్చితమైన బంగారు శేష వాహనంపై ఊరేగిస్తారు. మూడవ రోజు నరసింహ అవతారం ఎత్తి భక్తవరేణ్యులను గాచిన స్వామిని మొరగరాజు అయిన సింహవాహనంపై ఊరేగిస్తారు. నాలుగవ రోజు కామితార్థ ప్రదాయనిగా కీర్తి నొందిన విశిష్ట కల్పవృక్ష వాహనంపై ఎక్కి భక్తుల పాలిట కొంగు బంగారు అయి ఊరేగుతూ భక్తులకు నయనానందం కలిగిస్తారు స్వామివారు. ఇంకా 5వ రోజున శ్రీవారి ఆలయం నుంచే పల్లకిలో వజ్ర వైడూర్యాలు, రత్నాభరణాలను ధరించి, కుడి చేత చిలుకను ధరించి విహరిస్తూ నయనానందం చేస్తారు స్వామివారు. ఆ రోజు సాయంకాలం సేవలో శంకుచక్రాలను ధరింపచేసి గరుడ వాహన సేవను చేస్తారు. ఆ రోజున ఉంగరాల జుట్టుతో సర్వాలంకార భూషితుడై అమ్మవారి చేతిని గట్టిగా పట్టుకుని ఏనుగుపై ఊరేగుతారు స్వామివారు. ఆనాటి ఉదయం కాలంలో హనుమద్వాహనంపై విహరించిన స్వామికి ఉంజల్ సేవ, వసంతోత్సవాలు కూడా జరుపుతారు. 7వ రోజున జగతికంతటికీ వెలుగులను ప్రసరించే సూర్యుడే సూర్యప్రభ వాహనంగా మారగా స్వామి ఊరేగుతూ భక్త జనాలకి ఆశీస్సుల్ని అందిస్తారు. ఆనాటి సాయంకాల వేళ